భారతదేశంలో మనం రామ మందిరం ఓపెనింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే అక్కడ పాకిస్తాన్ జనాలను బాంబ్స్ తో చంపిస్తున్నారు. Pakistan have great respect and affection for the people of Iran. ఇరాన్ అటాక్స్ పాకిస్తాన్. ఇది కూడా ఎప్పుడంటే జయశంకర్ సార్ ఇరాన్ కి చెందిన లీడర్స్ ని కలిసిన తర్వాత. దీనికి పాకిస్తాన్ అయితే సైలెంట్ గా ఏమీ కూర్చోదు. పాకిస్తాన్ కూడా దీనికి గట్టి జవాబు ఇస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్ వార్ చేయడానికి కూడా రెడీ అయ్యింది. యూరోప్ నుండి ఏషియా వరకు ఉండే ఈ గందరగోళం ఇప్పుడు మన పక్కకు వచ్చి చేరింది. చాప్టర్ 1. పాకిస్తాన్ పై ఇరాన్ అటాక్ ఎందుకు చేసింది? ఇజ్రాయెల్ హమాస్ వార్ తర్వాత సడన్లీ బాగా యాక్టివ్ అయిన దేశం ఇరాన్. ఇరాన్ ఈ రోజు న్యూస్ లో ఉండడానికి కారణం మన పక్క దేశమైన పాకిస్తాన్ పైన అటాక్ చేయడం కారణంగా. మిసైల్స్ మరియు డ్రోన్స్ తో పాకిస్తాన్ టెరిటరీలోని బలోచి మిలిటెంట్స్ గ్రూప్స్ పై జైషే అదల్ యొక్క 2 స్థావరాలను పేల్చేసింది. పాకిస్తాన్ యొక్క బలోచిస్తాన్ ప్రొవిన్స్ లో ఈ కొన్ని టెర్రర్ గ్రూప్స్ కి సంబంధించి ఎక్స్ట్రీమిస్టులు దాక్కున్నారని ఇరాన్ చెబుతుంది. పోయిన నెల డిసెంబర్ 2023లో ఇరాన్ పైన అటాక్ చేశారు. దాంట్లో 11 మంది ఇరాన్ పోలీసులు చనిపోయారు. ఈ అటాక్ పాకిస్తాన్ బోర్డర్ రాస్కెలా అనే టౌన్ లో జరిగింది. ఈ అటాక్ చేసింది మేమే అని పాకిస్తాన్ లోని జైషే అలాద్ యొక్క గ్రూప్ చెప్పింది. ఈ యొక్క ఇన్సిడెంటే కాదు, పోయిన సంవత్సరం జులై మంత్ లో పాకిస్తాన్ మరియు ఇరాన్ బోర్డర్ లో 4 పోలీసును ఈ గ్రూపే చంపేసింది. ఎవరు ఈ జైష్ అల్ అదల్? ఇది ఒక సున్నీ మిలిటెంట్ గ్రూప్. 2012వ సంవత్సరంలో ఫామ్ అయింది. ఇది పాకిస్తాన్ నుండి ఆపరేట్ చేస్తుంది. ఈ గ్రూప్ వల్లనే ఇరాన్ పాకిస్తాన్ ని బ్లేమ్ చేస్తుంది మరియు పాకిస్తాన్ ఇరాన్ ని బ్లేమ్ చేస్తుంది. ఈ 2 దేశాలు ఏమంటాయంటే ఒకరి గడ్డపై నుంచి ఇతర దేశాలపై ఉగ్ర కార్యకలాపాలు చేయిస్తున్నారని చెప్పుకుంటారు. తమపై పాకిస్తాన్ గడ్డపై నుండే ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని ఇరాన్ చెబుతుంది. ఇరాన్ ఇంతకు ముందు కూడా ఇలా యాక్షన్ తీసుకుంది, కానీ ఈ లెవెల్లో యాక్షన్ తీసుకోవడం మొదటిసారి. ఇది చాలా పెద్ద దాడి. అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఐఆర్జీసీ యొక్క మిలిటరీ యాక్షన్స్ ఇరాన్ యొక్క సౌత్ ఈస్ట్ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. ఎలా అంటే రష్యా ఉక్రెయిన్ పైన అటాక్ చేయకముందే వాళ్ళ బార్డర్ దగ్గర ఎలా చేసిందో అలా. ఇప్పుడు ఈ అటాక్స్ తర్వాత పాకిస్తాన్ రియాక్షన్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. చాప్టర్ 2. పాకిస్తాన్ యొక్క రియాక్షన్. అటాక్ జరగక ముందు పాకిస్తాన్ పీఎం వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం డోవస్ ట్రిప్ కి వెళ్ళాడు. ఇరాన్ అటాక్ తర్వాత నేరుగా పాకిస్తాన్ కి రిటర్న్ అయ్యాడు. పాకిస్తాన్ కేవలం పేరుకే డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పటి వరకు వచ్చిన పీఎంలందరూ వాళ్ళ 5 years టర్మ్స్ ని ఒక్కసారి కూడా ఎవరు కంప్లీట్ చేయలేరు. ప్రతి ఒక్క పీఎం ఒక కీలుబొమ్మ. పాక్ మిలిటరీ వాళ్ళ పాలిటిక్స్ పై పూర్తి నియంత్రణ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో పాకిస్తాన్ పై ఇరాన్ దాడి చేస్తే పాకిస్తాన్ మౌనంగా ఎలా ఉంటుంది? ఇస్లామాబాద్ ఈ అటాక్ ని ఇల్లీగల్ అని, దీని తీవ్ర పరిణామాలుంటాయని చెబుతుంది. పాకిస్తాన్ ఏమంటుందంటే ఉగ్రవాదులనే కాదు, వారి సామాన్య పౌరులను కూడా లక్ష్యంగా చేసుకున్నారని, ఇది వారి సమాజంపై దాడి అని పేర్కొంటుంది. అంటే ఒక విధంగా ఇతర దేశాలపై దాడి చేసే ఉగ్రవాద గ్రూపులు తమ గడ్డపై ఉన్నాయని పాకిస్తాన్ ఒప్పుకుంటుంది. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. దీనికి రివెంజ్ గా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్ అవుట్ఫిట్స్ పై దాడి చేసింది. పాకిస్తాన్ ఏమంటుందంటే ఇరాన్ కి సంబంధించి టెర్రరిస్టులు చనిపోయారని అంటుంది. ఇది పాకిస్తాన్ లాజిక్. పాకిస్తాన్ దగ్గర ఒక అమేజింగ్ పవర్ ఉంది. వాళ్ళపైన అటాక్ అవ్వగానే ఒక్క రోజులో తెలిసిపోతుంది వేరే దేశంలో ఎక్కడెక్కడ టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ఉన్నాయని. దాని నెక్స్ట్ డేనే యాక్షన్ కూడా తీసుకుంటుంది. పాకిస్తాన్ పై దాడి చేసింది ఏ ఉగ్రవాద సంస్థ కాదు, మేమే అని ఇరానే చెబుతుంది. తమాషా ఏంటంటే ఇరు దేశాల లీడర్స్ కలుసుకున్నారు. చర్చల ద్వారా విషయాలు పరిష్కరించుకోకుంటే అక్కడ కూడా ఇలాగే జరిగి ఉండేది. కానీ పాకిస్తాన్ ఎలా పోర్ట్రే చేయాలనుకుంటుందంటే వాళ్ళ పైన కూడా వేరే దేశాల నుండి టెర్రర్ అటాక్స్ జరుగుతుందని. అందుకే వాళ్ళు కొత్త టెర్రర్ గ్రూప్ ని కనిపెట్టారు. సహిస్తాన్ మరియు బలోచిస్తాన్ లో అటాక్ కూడా చేశారు. ఈ అటాక్ ఇరాన్ కి డెడ్లీ మెసేజ్. ఎందుకంటే 1988లో ఇరాన్ ఇరాక్ వార్ ముగిసింది. ఈ యుద్ధం 8 సంవత్సరాలు నడిచింది. ఈ వార్ లో 5 లక్షల మంది చనిపోయారు. ఇది జరిగాక ఇన్ని సంవత్సరాల తర్వాత ఇరాన్ పైన ఇటువంటి రాకెట్ అటాక్ జరగలేదు. ఇప్పుడు ఆ ట్రెండ్ కి బ్రేక్ పడింది. అది కూడా ఇరాన్ మొదటి దాడి చేసింది కాబట్టి ఇరాన్ లో చాలా టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయని పాకిస్తాన్ చెబుతుంది. ఈ 2 దేశాలతో ఇరాన్ సంబంధాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. అదేమిటంటే పాకిస్తాన్ బహిరంగంగానే ఇరాన్ ను శత్రువు అంటుంది. ఈ దాడిని అసలు తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇరాన్ బలూచిస్తాన్ లో సరిహద్దును పంచుకుంటుంది. బలూచిస్తాన్ చాలా కాలంగా పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటుంది. బలూచిస్తాన్
లిబరేషన్ ఆర్మీ మరియు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ హైడౌట్స్ ని పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది. పాకిస్తాన్ ప్రపంచం మొత్తానికి చెప్పాలనుకుంటున్న కథ ఇదే. ఈ ఘటననే పాకిస్తాన్ కి సాకు. బలూచిస్తాన్ విప్లవాన్ని అణచివేసేందుకు బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ఎలాంటి చర్య తీసుకున్నా పాకిస్తాన్ చేస్తే అది ఇరాన్ పైనే నెట్టివేయొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ బలూచిస్తాన్ ని ఆపలేదంటే పాకిస్తాన్ ముందు 4 భాగాలుగా విడిపోతుంది. పాకిస్తాన్ వార్ చేయడానికి వెనక్కి వెళ్ళదని మనకు తెలుసు. చాప్టర్ 3 సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వార్. పాకిస్తాన్ మరియు ఇరాన్ ఇద్దరి దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి. కానీ 2 దేశాల నాయకత్వం స్థిరంగా లేదు. యుద్ధంలో విజేతలు ఉండరు, ఓడిపోయిన వారు మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఆస్తి నష్టం ఇద్దరికీ జరుగుతుంది, ట్రేడ్ నాశనం అవుతుంది, రిలేషన్స్ దెబ్బతింటాయి. ఇరాన్ మరియు పాకిస్తాన్ ఒకరికొకరు యుద్ధం చేసుకోకూడదని ప్రపంచం మొత్తం కోరుకుంటుంది. ఈ విషయాన్ని ఇంకా ఎస్కలేట్ చేయొద్దని చైనా కూడా చెప్పింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఉన్న జే మనోనింగ్ డైలాగ్స్ వేసుకోవద్దని, మాట్లాడుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అని చెప్పింది. మరో పక్క యునైటెడ్ స్టేట్స్ ఇరాన్ మిసైల్స్ ని ప్రయోగించడం ఖండించింది. ఇరాన్ ఒక్కసారి కాదు, మళ్ళీ చేస్తుంది. ఇరాక్ పైన మరియు సిరియా పైన అటాక్ చేసింది. కొన్ని సంవత్సరాల నుండి ఇరాన్ మాటికి యుద్ధం చేయడానికి దూకుతుంది. ఇరాన్ ఒక సీక్రెట్ గ్రూప్ ని కంట్రోల్ చేస్తుంది, అదే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్సీ. ఇందులో మెమన్ యొక్క హౌతీ తిరుగుబాటుదారులు, లెబనాకు చెందిన హజబుల్లా మరియు హమాస్ ఉన్నారు. గాజా కారణంగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్సీ తిరిగి పుంజుకుంది. పశ్చిమ వ్యతిరేక భావాలు ఇస్లామిక్ ప్రపంచంలో చాలా బలంగా మారుతున్నాయి మరియు ఇది చాలా ప్రమాదకరమైనది. జనవరి 12న యుఎస్ మరియు యూకే మెమన్లోని హౌతీ లక్ష్యాలపై దాడి చేశాయి. ఎందుకంటే హౌతీ కమర్షియల్ షిప్స్ పైన అటాక్ చేస్తుంది. దీంతో ప్రపంచ ఎకనామీ పైన ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ పాకిస్తాన్ పైన అటాక్ చేసింది. ఇది వెస్ట్ వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తుంది, ఏంటంటే ఇరాన్ వార్ చేయడానికి భయపడదని. చాప్టర్ 4 కంక్లూజన్. ఈ ఇన్సిడెంట్ వలన 2 దేశాల వాళ్ళ యాటిట్యూడ్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇరాన్ ను విమర్శించినందుకు ఇరాన్ ఇజ్రాయెల్ మరియు హమాస్ యుద్ధంలో చాలా కాలంగా యుద్ధంలో జోక్యం చేసుకోవాలనుకుంటుంది. ఇది యుఎస్ మరియు యూకే కమర్షియల్ షిప్స్ ను వైజాగ్ చేస్తుంది. ఇది ప్రపంచ ఎకనామీకి ఆటంకం కలిగిస్తుంది. ఇందులో భారతదేశం అనవసరంగా నష్టపోకూడదు. భారతదేశం ఇతరుల బారిలో ఇన్వాల్వ్ అవ్వదు. అందుకే జయశంకర్ సార్ తెరాన్ లో ఉన్నాడు. కానీ ఇరాన్ కొన్ని నెలల నుండి చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది. ఇంకో పక్క పాకిస్తాన్ పై ఇరాన్ అటాక్ చేసిన తర్వాత ఇరాన్ లో టెర్రర్ గ్రూప్స్ ఉందని ఎలా తెలిసింది? ఇరాన్ ని స్వయంగా ఒప్పుకుంది, అటాక్ చేసింది మేమే అని. పాకిస్తాన్ కి ఇరాన్ లో టెర్రర్ గ్రూప్స్ ఉన్నాయని వెతకాల్సిన అవసరం లేదు. ఏదైనా విచారణ చేయకముందే పాకిస్తాన్ చర్యలు ఎలా తీసుకుంటుంది? ఈ అటాక్ తో ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తుంది. పాకిస్తాన్ వీకేం కాదు. ఈ మెసేజ్ ఇరాన్ కే కాదు, మొత్తం ప్రపంచానికి ఇస్తుంది, భారతదేశానికి కూడా. భారత్ పాకిస్తాన్ లోకి ప్రవేశిస్తే ఈసారి వార్ చేస్తుంది. ఈ ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు తెలియదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ తో పడదు, ఇండియాతో పడదు, ఇరాన్ తో పడదు, కేవలం చైనాతో పడుతుంది. ఎందుకంటే వాళ్ళు పైసలు ఇసిరేస్తారు కాబట్టి. పాకిస్తాన్ గురించి వెస్టర్న్ ప్రపంచం ఏమనుకుంటుందంటే పాకిస్తాన్ పామును పెంచుతుంది, వాళ్ళ లీడర్స్ ఒసామాని హీరో అంటుంది, ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదం తమకు కూడా సమస్యగా మారిందని పాకిస్తాన్ చెబితే ప్రపంచం ఏమనుకుంటుంది? ప్రపంచం ఏమనుకుంటుందంటే తాము పెంచుకున్న పామే తమనే కాటేసిందని అర్థం చేసుకోవచ్చు. దే ఆర్ గెట్టింగ్ ఓన్ టేస్ట్ ఆఫ్ దేర్ ఓన్ మెడిసిన్. ఇందుకే ఇండియా మన ప్రయోజనాలు మనం నిర్వహించుకుంటూనే గ్లోబల్ పాలిటిక్స్ ఆటను చాలా జాగ్రత్తగా ఆడాలి. ఈ రోజు చైనాని విడిచేస్తే మిగతా దేశాలతో మన సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. రష్యా మన స్నేహితుడు, యుఎస్ కూడా. ఇరాన్ తో మంచి స్నేహం ఉంది, ఇజ్రాయెల్ తో మంచి స్నేహం ఉంది. భారతదేశం ఒక న్యూట్రల్ పాత్రను సరిగ్గా ఉంచుకుంటుంది. ఈ ప్రపంచానికి ఇలాంటి రేషనల్ దృక్పథమే అవసరం. ఎందుకంటే ఈ రేషనాలిటీ పైనే మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. గ్లోబల్ ట్రేడ్ మేనేజ్ చేయగలం, గ్లోబల్ ఈవెంట్స్ ఇంపాక్ట్ కంట్రోల్ చేయగలం. యుద్ధంలో విజేతలు ఎవరు ఉండరు. అందుకే మనం ఎప్పుడు వారిని అపోజ్ చేస్తూనే ఉండాలి. వార్తో డైరెక్ట్ గా లేక ఇండైరెక్ట్ గా మన పైన కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ వార్ మన పక్క దేశానికి వస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.